తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. గత 2-3 రోజులుగా కొన్ని ఆంగ్ల పత్రికలలో వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ పరిస్థితి గురించి ఆర్టికల్స్ వచ్చినాయి. వాళ్ళు అంటే ఆ ఆర్టికల్స్ రాసిన వ్యాసకర్తలు చెప్పిన సారాంశం ఏంటి అని అంటే, వోడాఫోన్ ఐడియాలో ప్రస్తుతం బ్యాంక్ బ్యాలెన్స్ 250 కోట్లు ఉంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన బాకీలు, తక్షణం చెల్లించాల్సిన బాకీలు దాదాపు 1000 కోట్లలోనే ఉన్నాయి. వాళ్ళు మెన్షన్ చేసిన ఫిగర్ ప్రకారం నేను వోడాఫోన్ ఐడియా సైట్ వెతికితే ఆ ఫిగరు టాలీ కాలేదు. అయినా పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం అవి ఇమ్మీడియట్గా చెల్లించాల్సిన బాకీలు 19,000 కోట్ల రూపాయలు దాదాపు ఉన్నాయి. గతంలో ఒక 1 ఇయర్ బ్యాక్ లేకపోతే 11 నెలల క్రితం వోడాఫోన్ ఐడియా అప్పులు 1,90,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా అప్పులు 2,04,000 కోట్లకి చేరాయి. అంటే దాదాపు 14,000 కోట్ల అప్పులు పెరిగాయి వోడాఫోన్ ఐడియాకి. పోనీ కనెక్షన్స్ పెరుగుతున్నాయా అని అంటే నెలకి దాదాపు 14,000 నుంచి 25,000 మధ్యలో కనెక్షన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి. ఈ క్వార్టర్ ఎండింగు, గత క్వార్టర్ ఎండింగు చూసుకుంటే, అంటే ప్రతి 3 నెలల కాలానికి ఫైనాన్షియల్ డేటా రిలీజ్ చేస్తారు. ఆ ఫైనాన్షియల్ డేటాలో గత ఫైనాన్షియల్ డేటాలో ప్రకారం వోడాఫోన్ ఐడియా అప్పులు 7,300 కోట్లు దాదాపు ఉంటే, ఈ త్రైమాసిక మాసంలో ఈ 3 నెలల కాలంలో అది 6,900 కోట్లు ఉంది. దాదాపు ఒక 300 కోట్లు 400 కోట్లు తగ్గింది. అంటే వోడాఫోన్ ఐడియా నష్టాలు సంవత్సరానికి చూసుకుంటే న 28,000 కోట్ల రూపాయలు దాదాపు మన నష్టాలు ఉండే అవకాశం ఉంది. 8,000 కోట్లు 7,4,28,000 కోట్ల రూపాయలు దాదాపు ఉంటే 28,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు లాంగ్ టర్మ్స్ లోన్స్ కానీ షార్ట్ టర్మ్స్ లోన్స్ కానీ తీసుకుని అప్పులు తీర్చడానికి ఆల్మోస్ట్ వాళ్ళ సోర్సెస్ అయిపోయినాయి. అంటే ఎక్కడ అప్పు పుట్టాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి చూసుకుంటే అప్పులకు సంబంధించి మనకి ఇమ్మీడియట్గా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ప్రాబ్లం ఏమీ లేకపోయినా, ఎందుకంటే సావరణ గ్యారంటీతో ప్రభుత్వం మనకు అప్పులు దాదాపు 9,500 కోట్లు 8,500 కోట్లు ఇట్లా మనకిచ్చి, ఇది మీరు సంస్థ ఇతర అవసరాల కోసం కాకుండా కేవలం మీకు చేసిన అప్పులు తీర్చుకోవటానికి మాత్రమే వినియోగించుకోండి అని చెప్పటం మూలంగా బిఎస్ఎన్ఎల్ ఇమ్మీడియట్గా చెల్లించాల్సిన అప్పులేం లేవు. అట్లాగే ఫ్రాంచైజీలకి ఇతర సంస్థలకి చెల్లించాల్సిన అప్పులు గతంలో లాగా ఇమ్మీడియట్గా ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు బాకీ ఉన్నారు, మేము మీకు సర్వీస్ ఇవ్వము అనే పరిస్థితి నుంచి పర్లేదు ఇస్తున్నారులే ఇప్పుడు డబ్బులు అనే పరిస్థితికి వచ్చింది. అప్పులకు సంబంధించి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయితే నష్టాలు పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ నష్టాలు గణనీయంగా ఏం తగ్గల. అలాగే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కనెక్షన్స్ చూసుకుంటే కనెక్షన్స్ కూడా 10 నుంచి 14 లక్షల కనెక్షన్స్ ప్రతి నెల డిస్కనెక్ట్ అవుతున్నాయి. అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. డిస్కనెక్ట్ కంటే జియో ఫోన్కిను ఎయిర్టెల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ రకంగా కనెక్షన్స్ తగ్గటం ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ తగ్గిపోవటం అనేది రెక్టిఫై చేయటానికి
వివిధ చర్యలు తీసుకుంటున్నాం. సెప్టెంబర్ నాటికి బిఎస్ఎన్ఎల్ నుంచి సబ్స్క్రైబర్స్ మైగ్రేషన్ దాదాపు ఆగిపోయేలాగా తెగ చర్యలు తీసుకున్నామని కమ్యూనికేషన్ల మంత్రి ఇటీవల ఒక సమావేశంలో డిఓటీతో జరిగిన సమావేశంలో చెప్పారు. కాబట్టి ఆ కనెక్షన్స్ ఎంతవరకు ఆగుతాయి బిఎస్ఎన్ఎల్కి, వోడాఫోన్ ఐడియాకి అనేది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ మనం ప్రమాదమా అని ఆ వ్యాసకర్త ఆంగ్ల పత్రికలో రాసింది ఏంటంటే, వోడాఫోన్ ఐడియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 38% వాటా ఉండాలి మొదట్లో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు. అయితే ఆ షేరు పెరగటం మూలంగా దాదాపు 34% ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఒక రకంగా 26% కంటే ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్లు ఉన్నాయి కాబట్టి దాని మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ తీసుకోవచ్చు, రూల్ ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చెప్పింది అని అంటే, లేదు మాకు 34%, 33% వాటా ఉన్నా వోడాఫోన్ ఐడియాలో మేనేజ్మెంట్ మేమేం తీసుకోం, వాళ్ళ ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంటే నడుపుతుంది అని చెప్పారు. వోడాఫోన్ ఐడియాకి బిఎస్ఎన్ఎల్కి ఒక అగ్రిమెంట్ చేసి వోడాఫోన్ ఐడియా నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటే కనెక్షన్స్ ఏమన్నా పెరుగుతాయా అన్న అంశం కూడా పరిశీలించే అవకాశం రేపు క్యాబినెట్ సెక్రటరీస్ మీటింగ్లో ఉంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక కంపెనీ ఆల్మోస్ట్ దివాలాకి దగ్గరలో ఉంది, దివాలా పరిస్థితికి దివాలాకి దగ్గరలో ఉంది. 2,04,000 కోట్ల అప్పు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నెల 25 లక్షల నుంచి 30 లక్షల కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. మరో కంపెనీ అప్పులేం లేకపోయినా అప్పులు క్రమక్రమంగా తీర్చుకుంటూ వస్తున్న సవరణ గ్యారంటీ బాండ్లు ఉండటం మూలంగా కనెక్షన్స్ తగ్గిపోవటం అనేది ఆగలేదు. మార్కెట్ శాతంలో 83% వోడాఫోన్ ఐడియాకి, బిఎస్ఎన్ఎల్కి కాకుండా జియోకి, ఎయిర్టెల్కి కలిపి 83% వాటా ఉంటే, రెవెన్యూస్లో ఈ చెప్పేది కనెక్షన్స్ పరంగా కాదు, రెవెన్యూలో టెలికాం రంగంలో వచ్చే ఆదాయంలో 83% ఆ 2 కంపెనీలకు వస్తుంటే ఈ 2 కంపెనీలకి మిగతా ఆదాయం వస్తుంది అని. బిఎస్ఎన్ఎల్కి మార్కెట్ షేర్ 10% ఉంటే వోడాఫోన్ ఐడియాకి దగ్గర 20% వాటా ఉంది. అంటే 70% 2 కంపెనీలకు ఉంటే 30% 2 కంపెనీలకు. కాబట్టి ఈ 30% క్రమక్రమంగా తగ్గే ఉండే అవకాశమే ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ 9.34 మార్కెట్ షేర్ నుంచి ఇటీవలే మళ్ళీ 10%కి దాటింది. కాబట్టి 4G కనెక్షన్స్, 4G టవర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకుని 4G మార్కెట్ని డెవలప్ చేసుకుంటే తప్ప ఈ కనెక్షన్స్ లాసులు ఆగే పరిస్థితి లేదు. అయితే ఈ రకమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో 2 కంపెనీలుండి దేశంలోని టెలికాం రంగపు మార్కెట్ని కేవలం 2 కంపెనీలే శాసించడం ఎప్పటికైనా ప్రమాదకరమే. ఎందుకనంటే ధరల స్థిరీకరణ నియంత్రించడం సాధ్యం కాదు. స్థిరీకరణ నియంత్రించడం గవర్నమెంట్ చేతుల్లో లేనప్పుడు వినియోగదారుడు నష్టపోతాడు. రకరకాలైన మార్గాల్లో సపోజ్ 3 నెలలకి మించి ఫ్రీ ప్లాన్ ఇవ్వకూడదు. కొత్త ప్లాన్ ఏదన్నా అమలు చేస్తే ఇమీడియట్గా ట్రాయ్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ లెటర్ పంపిస్తాడు. 100 రూపాయలకు ఒక ప్లాన్ రిలీజ్ చేస్తే ఇంకొక 6 నెలల కాలానికి 101 రూపాయలతో ఇంకో ప్లాన్ రిలీజ్ చేస్తాడు. 100కి 101కి పెద్ద తేడా ఉండదు. కాబట్టి టారిఫ్లను నియంత్రించడం గవర్నమెంట్ చేతుల్లో లేనప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఉంది, రూల్ ఉంది, కానీ ఒక రకమైన వ్యూహాత్మక ధోరణిలో వాళ్ళు బ్యాక్ స్టాబ్ అంటారంటే అట్లా కాదు అట్లా అని చేసుకుని పోయే టారిఫ్లు ప్రవేశపెట్టుకోవటం మూలంగా ఎప్పటికైనా ప్రమాదమే.
ఈ నేపథ్యంలో క్యాబినెట్ సెక్రటరీస్ మీటింగ్ జరుగుతుంది. నిన్న క్యాబినెట్ సెక్రటరీస్ మీటింగ్ జరిగింది. కొన్ని డీటెయిల్స్ పెట్టాను. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీస్ జరుగుతున్న మీటింగ్లోని మరికొన్ని అంశాలు ఈ వీడియోలో చెప్తున్నా. ధన్యవాదాలు.